ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు జగన్ లైవ్ గురించి పెట్టినప్పుడు జాతకరీత్యా ఇంకొద్దిగా బ్రీఫ్గా పెట్టమని చెప్పి నన్ను జనాలు అడగడం జరిగింది. అందుకని కొద్దిగా బ్రీఫ్గా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఒకసారి చూద్దాం మనం. 21 డిసెంబర్ 1972 ఆరుద్ర నక్షత్రము, మిథున రాశి. మనకు కాలసర్ప దోషం ఉంది, శని బయట ఉన్నాడు కాలసర్ప దోషంలో. ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. జాతకరీత్యా లగ్నంలో కుజుడు ఉన్నాడు. లగ్నంలో కుజుడు అనేటువంటి వాడు వ్యాపారాన్ని ఇస్తాడు, అధికంగా డబ్బుని ఇస్తాడు, ల్యాండ్స్ని ఇస్తాడు, ప్రాపర్టీస్ని ఇస్తాడు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకు తెలిసిన విషయమే. అలాగే లగ్నంలో కుజుడు అంటే పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి జాతకరీత్యా మనకు అందరికీ తెలుసు ఆయన ఎన్ని రకాల అనేటువంటి మనకు తెలుసు. సరే, ఆయన తప్పు చేశారా చేయలేదా అంతా మనకు అనవసరం, డిస్కషన్ అనవసరం. బట్ జాతకంలో ఉంది కాబట్టి ఆయన ఆ కేసులన్నీ ఫేస్ చేశారు. రెండవది, మనకు రెండవ స్థానంలో బుధ శుక్ర తులాలగ్నం అయింది జాతకరీత్యా. రెండవ స్థానంలో బుధ శుక్ర, బుధుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. అండ్ గురు చండాలయోగం ఉంది జాతకరీత్యా. గురు చండాలయోగం అంటే ఏం చేస్తుందంటే ఎంత మంచి వ్యక్తికైనా ఒక బ్యాడ్ ఒపీనియన్ జనాల్లో క్రియేట్ అయ్యేటట్టు చేస్తుంది. మన 2014 ఎలక్షన్లలో కూడా జనాలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఒక నెగిటివ్ ప్రచారానికి కొంతమంది చేసినటువంటి ప్రచారం సక్సెస్ అయ్యి ఆయన రాకుండా అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా తీసుకుంటే, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో జరిగిన డ్రామా అంతా తీసుకుంటే ఆయన ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి నేను సీఎం అవుతా 2 సంవత్సరాలు చూసుకుంటా అనే ఒక చిన్న మాట. సహజంగా ఆ మాట ఎవరైనా అంటారు, ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. అసలు పార్టీ పెట్టింది సీఎం సీఎం అవ్వడానికి తప్ప గల్లీ లీడర్ కావడానికి కాదు కదా, ఒక సర్పంచ్ అవ్వడానికి కాదు కదా. ఒక వ్యక్తి పార్టీ పెట్టి 76 మంది ఎమ్మెల్యేలను పోగు చేసుకున్నాడు అంటే సీఎం అవ్వడానికి కాదు, అందరికీ తెలుసు. ఆ మాట చెప్పడం తప్పు అనేటువంటిది కాదు. కానీ ఆ మాట తప్పు అని కొంతమంది చేసే ప్రచారము నిజమయ్యే అవకాశం ఉంది. అంటే అది తప్పుగా జనాల్లోకి వెళ్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జాతకరీత్యా ఆయనకు బ్యాడ్ వస్తుంది తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ కాదు. అంటే ఆయన జాతకంలో ఉన్నటువంటి గురు చండాల యోగం, రాహువు గురువు కలిసి ఉంటాయి. రాహువు అనేవాడు వక్రబుద్ధి గలవాడు, గురువు అనేవాడు పేరు తెచ్చేవాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి పేరు రావాలో ఆ పేరు నెగిటివ్ రకంగా వస్తుంది. అంటే పాజిటివ్ కంటే కూడా వ్యతిరేకమైనటువంటి దిశగా ఆ వ్యక్తికి పేరు వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. నేను అదే చెప్పా, సీఎం అయినా కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. జనాలకు జగన్మోహన్ రెడ్డి మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఆయన అభిమానులకు ఒక శుభ విషయం ఏమిటంటే, ఈ రోజు నుండి 2017 జనవరి 27వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో మంచి సమయం ప్రారంభమవుతా ఉంది. మిథున రాశి జాతకులకు ఈనాటి నుండి గ్రహ సంచారం రీత్యా శనిరీత్యా. కాబట్టి ఈ సంవత్సరం 2017 గురించి మాత్రమే మాట్లాడుకుందాం. 2017లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పనులు కానీ, ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయం జనాలకు అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రిప్లేస్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. దానికి నిన్ననే ఆయన ఫైట్ చేసిన విధానం మనం చూసినాము. నిన్న ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటన ఆయనకు మైలేజ్ బాగా తెచ్చింది. కాబట్టి ఇవాళ నుండి కనుక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు రేపొద్దున మే, జూన్లో ఆయన తీసుకోబోయే మరో నిర్ణయం సంచలనం కాబోతూ ఉంది. మే నెలలో, జూన్ నెలలో మళ్ళీ గురువు మారుతున్నాడు. ఎప్పుడైతే గురువు మారుతున్నాడో ఖచ్చితంగా 2017 మే, జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే నిర్ణయం పెను సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. సో అక్కడ నుండి మనకు ఈ రోజు నుండి కనుక తీసుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో పాజిటివ్ మైలేజ్ అనేటువంటిది పెరిగే అవకాశం 100% కనిపిస్తూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.